అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? అపవాదు. శ్యామాపురం చుట్టుపక్కల కొన్ని గ్రామాల కూడలి కావటం వల్ల కాశీలో వైద్య విద్య అభ్యసించిన శేషాచలం అనే యువకుడు భార్యతో అక్కడికి వచ్చి వైద్య వృత్తి ప్రారంభించాడు. ఒకనాడు కొందరు గ్రామస్తులు చెట్టు మీద నుంచి పడిన బాలుండొకణ్ణి శేషాచలం వద్దకు తీసుకువచ్చారు. వాడికి బాగా దెబ్బలు తగిలినందున అప్పటికే ఎంతో రక్తస్రావం జరిగిపోయింది. శేషాచలం వాడి ప్రాణాలు కాపాడలేకపోయాడు. 4 రోజుల తరువాత ఒక వృద్ధుడికి హఠాత్తుగా ధనుర్వాతం కమ్మి పడిపోగా బంధువులు అతన్ని శేషాచలం దగ్గరకు మోసుకువచ్చారు. శేషాచలం ఎన్ని మందులు వాడి లాభం లేక ఆ వృద్ధుడు 2 రోజుల తరువాత చనిపోయాడు. ఇలాంటిదే మరొక యువకుడి విషయంలో కూడా జరిగింది. శేషాచలం వృత్తి ప్రారంభించిన నెల రోజుల్లోనే అతడి దగ్గరకు వైద్యానికి వచ్చిన 3 ఈ విధంగా చనిపోవటంతో గ్రామస్తులు శేషాచలం చేతి మాత్ర వైకుంఠయాత్ర అని చెప్పుకోసాగారు. ఇక తన దగ్గరకు వైద్యం కోసం ఎవ్వరూ రారని తేలాక శేషాచలం మరొక చోటుకు పోయే ప్రయత్నంలో ఉండగా అతడి పొరుగింట్లో కాపురముండే కాంతమ్మ అనే ఆవిడకు హఠాత్తుగా విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. శేషాచలం వైద్యంలో నమ్మకం లేని ఆమె భర్త గురునాథం గ్రామంలో తానెరిగి ఉన్న ముఖలింగం అనే నాటు వైద్యుణ్ణి తీసుకువచ్చాడు. అతడిచ్చిన మాత్రలు పనిచెయ్యలేదు. కాంతమ్మ పెద్దగా మూలుగుతూ, ఈ బాధ భరించలేను, శేషాచలం గారినైనా తీసుకురండి, ఏ పుట్టలో ఏ పాముందో అనసాగింది. ఆమె బాధ చూసి కంగారు పడిపోతూ బస్తీకైనా పోయి మంచి వైద్యుణ్ణి తీసుకొద్దామనుకున్నాడు గురునాథం. కానీ భార్య బాధ భరించలేక శేషాచలాన్నైనా తీసుకురమ్మనగానే అతడు చేసేది లేక శేషాచలాన్ని తీసుకువచ్చాడు. అతను ఏవో మాత్రలిచ్చాడు. కొద్ది నిమిషాల్లోనే కాంతమ్మ కడుపు నొప్పి మంత్రించినట్లుగా మాయమయ్యింది. గురునాథానికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ మర్నాడు కరణం వీరయ్య కొడుకు సేనయ్య ఉన్నట్లుండి పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకోసాగాడు. నాటుమందులు పనిచేయకపోయేసరికి సేనయ్య బలవంతం మీద కరణం శేషాచలానికి కబురు చేశాడు. శేషాచలం సీనయ్యకు ఏవో మాత్రలు ఇచ్చి కాళ్లకు చేతులకు తైలం మర్దన చేయించాడు. 1-2 గంటలు గడిచేంతలో సీనయ్య కాళ్ళు చేతులు కొట్టుకోవడం తగ్గిపోయింది. 3వ రోజు కల్లా అతడి ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది. కరణం వీరయ్య సంతోషించి శేషాచలానికి 1 బస్తా బియ్యం ఇంటికి పంపటంతో పాటు కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఈ విధంగా శేషాచలానికి గ్రామంలో పలుకుబడి గల వాళ్ల ప్రాపకం దొరకటమే కాక వైద్యుడిగా అతడి శక్తి సామర్థ్యాలు 10 మంది గుర్తించారు. అతడి దగ్గరకు క్రమంగా రోగులు రాసాగారు. వాళ్లకు తగిన చికిత్స చేసి ఆరోగ్యవంతుల్ని చేస్తూ శేషాచలం కొద్ది కాలంలోనే ఆ గ్రామంలోనే కాక పొరుగు గ్రామాల్లో కూడా గొప్ప వైద్యుడిగా పేరు సంపాదించాడు. శేషాచలానికి వైద్యం తెలియదన్న అపవాదు పోగొట్టడానికి గురునాథం భార్య కాంతమ్మ, కరణం కొడుకు సేనయ్య ఆడిన నాటకం వాళ్లకు తప్ప మరెవరికీ తెలియదు. మొదట్లో చనిపోయిన 3 పరిస్థితి బాగా విషమించాక శేషాచలం దగ్గరకు రావటం జరిగింది. ఆ సంగతి గుర్తించని మూఢ విశ్వాసాలు గల గ్రామస్తులు అతడికి వైద్యం బాగా తెలియదని, హస్తవాసి మంచి కాదని అనుకోవడం జరిగింది. కాంతమ్మ సేనయ్య పినతల్లి కూతురు. వాళ్ళు చిన్నప్పుడు ఒక బంధువు దగ్గర గళపట్టు అభ్యాసం చేశారు. గళపట్టు అంటే
నోట్లో వేసుకున్నవి గొంతులో చాలాసేపు ఉంచుకొని ఆ తరువాత పైకి తీయడం. ఈ విద్య ప్రయోగించి కాంతమ్మ లేని కడుపు నొప్పి నటించి నాటు వైద్యులు తనకు ఇచ్చిన మాత్రలు మింగకుండా ఊరుకుంది. సీనయ్య కిందపడి కాళ్ళు చేతులు కొట్టుకోవడం కూడా అంతే. ఈ విధంగా మూఢ విశ్వాసాలు లేని సీనయ్య కాంతమ్మ సాయం కూడా తీసుకొని తమ గ్రామాన్ని నాటు వైద్యుల బారి నుంచి కాపాడడమే కాక వైద్యశాస్త్రం బాగా తెలిసిన వాణ్ణి తమ గ్రామం వదిలిపోకుండా చెయ్యగలిగారు. విన్నారు కదా, మూఢ విశ్వాసాలని ఎంత తేలికగా ఉపాయంతో తొలగించారో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.